హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీఫ్యాషన్స్npt. హాయ్ అండి, చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి మనం ప్యాచ్ వర్క్ అనేది చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూసారు కదా. మనము 3D లాగా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా లీఫ్ లాగా, ఫ్లవర్ షేప్ లాగా, మ్యాంగో షేప్, ఇలా మనం షేప్స్ బట్టి చేసుకోవచ్చు అండి. మనము పికాక్ లాగా కానీ చేసుకోవచ్చు. పికాక్ ఇలా మనం పెట్టేసామంటే లీఫ్ లాగా ఉంటుంది కదా, ఇలా మనం రౌండ్గా చేసుకునే సరే పెట్టేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత బాగుందో. మన స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో. మనం ఇలా చేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. మనము ప్యాచ్ వర్క్ లాగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చూసారు కదా, ఫ్లవర్ లాగా డ్రా చేసుకుందామండి. డ్రా చేసుకునేసి మధ్యలో మనం బీడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదా జర్దోస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మనకు ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. నేను చూసారు కదండి, ఇలా అనేది పెట్టేశాను నేను. బీడ్స్, కట్ బీడ్స్ అనేది పెట్టేసి రౌండ్గా ఇలా వేసుకున్నాను. మధ్యలో రౌండ్గా వేసుకున్నాం ఫస్ట్. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనము ఇలా ప్యాచ్ వర్క్ లా చేసుకునేసి తర్వాత మనము డ్రెస్ పైన డిజైన్ లా చేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా. చూసారు కదండి, మనం వర్క్ అయితే అయింది. ఇక్కడ మనం వచ్చేసి నేను థ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు థ్రెడ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే బీడ్స్ ఇతనే వేసుకోవచ్చు, లేదా కట్ బీడ్స్తో వేసుకోవచ్చు, జర్దోస్తో వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లాగా వేసేసుకోవచ్చు. సరే కదండి, లాంగ్ అండ్ షార్ట్ లాగా ఇలా వేసుకుందాం. లోడ్ స్టిచ్ అనమాట. ఇలా చూపించిన విధంగా వేసుకోండి. మీకు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం పెద్దదైనా చేసుకోవచ్చు, లేదంటే మీడియం సైజ్ అయినా చేసుకొని వేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఇలా చేసుకున్నామంటే ప్యాచ్ వర్క్. ఓకేనా. మీరు ఫస్ట్ టైంగా నా ఛానల్ సరే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసారు కదా, ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకున్నాము. చాలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్ అనేది. ఇంతే కదా, మీకు ఎలా వేసుకోవాలనేది కానీ చూపిస్తాను నేను. ఓకేనా. సరే కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనకి ఇలా వర్క్ చేసుకుందామంటే ఇంతే కదండి. మనకు ఇలా థ్రెడ్తో చేసుకునేకి కష్టం ఇలా అనిపిస్తే గన మనం వచ్చేసి బీడ్స్తో గమ్మేస్ అని అంటించేసుకొని ప్యాచ్ వర్క్ లాగా చేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు. ఓకేనా. జర్కన్ స్టోన్తో కానీ చేసుకోవచ్చు, బీడ్స్తో చేసుకోవచ్చు, కుందంతో చేసేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి. మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే నేను ప్లేలిస్ట్లో వచ్చేసి మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి. ఒకసారి అక్కడ చెక్ చేయండి. చెక్ చేస్తారంటే మీకు అర్థమవుతుంది. నేను బేసిక్ నుంచి స్టిచ్ అనేది వేశాను. ఫస్ట్ నుంచి ఎలా వేసుకోవాలనేది మొత్తము అక్కడ ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది వర్క్ అనేది. ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేది అంతా అక్కడ ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో. ఓకేనా. సరే కదండి, ఇలాగే మొత్తం అనేది మనం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు వర్క్ ఇలా చేసుకున్నామంటే. ఓకేనా. మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకు హైట్ కావాలంటే మధ్యలో వచ్చేసి ఇలా బీడ్స్ అనేది పెట్టేసుకోవాలి. లేదు మామూలుగా నార్మల్గా స్టిచ్ వేసేసుకోవాలంటే కనుక మామూలుగానే వేసేసుకోవచ్చు అండి. మధ్యలో బీడ్స్ లేకుండా మనం వేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది స్టిచ్చెస్ అనేది. ఓకేనా. ఇలా చూసారు కదా, ఇలా మనం మొత్తం అనేది ఇలా అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మనకు షేప్స్ బట్టి చూసేసుకొని వేసేసుకోవాలండి. ఓకేనా. స్టిచ్ అనేది ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. మొత్తం ఫిల్ చేసేస్తాను. ఫిల్ చేసి చూపిస్తాను ఎలా ఉందనేసి. ఓకేనా. చూసారు కదండి, ఇలా అయితే ఉంది. మధ్యలో వచ్చేసి గమ్ పెట్టేసి నేను బీడ్స్ అనేది పెట్టేస్తున్నాను, స్టోన్ను. సరే కదా, ఇలా గోల్డ్ కలర్లో పెట్టేసానండి. చాలా బాగుంటుంది. ఈ చుట్టూ వచ్చేసి నేను జర్దోస్తో స్టిచ్ అనేది వేసేస్తాను. ఓకేనా. అవుట్లైన్ అనేది జర్దోస్ వేసామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకు. అవుట్లైన్ ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. షేప్స్ చూసుకొనేసి వేసేసుకోవాలి. అప్పుడు మనకు అనేది కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఓకేనా. మొత్తం అనేది ఇలా ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకున్నామంటే చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకు. ఫినిషింగ్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా అనేది మొత్తం ఫిల్ చేసుకున్నాము.
ఇలా చేసుకుంటూ వెళ్ళిపోదామండి. 1 టైం చేసుకోవచ్చు, లేదంటే మనకు గ్రాండ్ కనపడాలంటే 2 టైమ్స్ చేసుకోవచ్చు. అలా లేదంటే కనుక మనము దీని చుట్టూ బీడ్స్ అయినా స్టిచ్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అండి. స్టోన్ చైన్తో చేసుకోవచ్చు, చాలా గ్రాండ్ కావాలంటే గ్రాండ్గా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా అనేది మనం ఫిల్ చేసుకుందాం. మొత్తం 2 టైమ్స్ వేసానండి ఇక్కడ నేను. చూసారు కదా, 2 టైమ్స్ వేసాను. ఇక్కడ చుట్టూ అనేది మనం గమ్ పెట్టేసుకోవాలండి. మన ప్యాచ్ వర్క్ కదా, మనకు గమ్ పెట్టేసామంటే మనము కట్ చేసేటప్పుడు మనకు ఇక్కడ స్టిచ్చెస్ అనేది కట్ కావు, కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ కానీ ఇలాగే ఇలా రౌండ్గా ఉంది కదా, ఇక్కడ మనము గమ్ పెట్టేసుకొని ఇలాగే మనము ఇలా అంత మొత్తం అనేది ఫిల్ చేసుకోవాలి. సరే కదండి, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాము. ఫిల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందామండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా ప్యాచ్ వర్క్ ఇలా చేసుకోవచ్చు, ఇలాగని చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ బీడ్స్తో చేశాను, అలాగే స్టోన్ చేతితో చేశాను. చూసారు కదండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. క్లిప్ స్టోన్స్తో చేశాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తున్నానండి. ఒక సైడ్ వచ్చేసి నేను థ్రెడ్తో వేసాను, ఇంకో సైడ్ వచ్చేసి బీడ్తో వేసేసాను, షుగర్ బీడ్స్తో. మధ్యలో వచ్చేసి జర్కన్ స్టోన్ అనేది అంటించేసాను. చూసారు కదా, ఇలా అనేది మొత్తం ఇలా కట్ చేసుకునేసి మనము ఒక షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవచ్చు అండి. మనం చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను స్టిచ్ అనేది వేసాను, ఇక్కడ వచ్చేసి నేను గమ్ పెట్టేసి అంటించేసానండి. చూసారు కదా, ఇలా అనేది మనం ప్యాచ్ వర్క్ ఇలా చేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, అక్కడ వచ్చేసి కట్ చేశాను, రౌండ్ షేప్ లాగా షేప్ వచ్చేలా కట్ చేశాను కదా, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫస్ట్ మనం గమ్ పెట్టేసుకొని ఆరిన తర్వాత కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలా వేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం వచ్చేసి ఈ స్టిచ్ కట్ చేసుకుందాము. ఇలా చుట్టూ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎడ్జెస్ అనేది మనకు కనిపించకుండా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనేది చుట్టూ మనం రౌండ్ కట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు యూజ్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకేనా, చూసారు కదండి, చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇలాగే క్లాత్కైనా మనము స్టిచ్చెస్ వేసేసుకోవచ్చు అండి, అంటించుకొని వేసేసుకున్నామంటే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. అంతేకాదు మనకు ప్యాచ్ వర్క్ కనపడుతుంది అంటే కనుక మనం బీడ్స్ పెట్టుకున్నామంటే అది కనిపించదండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా అనేది వేసేసుకున్నాం అంటే 3D షేప్ లాగా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఓకేనా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.